తెలంగాణ అసెంబ్లీలో భాష వాడకంపై మాటల తూటాలు పేలాయి. కేసీఆర్ తీరు నచ్చకే ప్రజలు ఆయన ప్యాంటు ఓడగొట్టారంటూ రేవంత్ రెడ్డి మండిపడితే ముఖ్యమంత్రి మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. మమ్మల్ని మాట్లాడొద్దు అంటున్న బీఆర్ఎస్ నేతలు సీఎం మంత్రుల గురించి చేస్తున్న వ్యాఖ్యలు సరైనవా అంటూ ప్రశ్నించారు మంత్రి శ్రీధర్ బాబు. మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు పనిచేసి, కేంద్ర మంత్రిగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా పనిచేసి, శాసనసభ్యుడిగా పనిచేసి, పార్లమెంటుగా పనిచేసి, గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేటైనా ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే, రా ఇప్పటికే ప్రజల్ని ప్యాంట్ ఊడబిక్కురు, ఉన్న అంగి చొక్కా కూడా ఊడబిక్తాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలలో మీ ప్యాంటు ఊడబిక్కిరు. ఇవాళ ఆ పాయింట్ ఊడవీకితే చెప్పుకునే దిక్కులేక బొక్కబోర్లో పడితే బొక్కలు ఇరిగినాయి మీకు. అయినా మీ బుద్ధి మారలేదు. ముఖ్యమంత్రి గారు వాడే భాష పట్ల మాకు అభ్యంతరం ఉన్నది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఎన్ని విషయాలను మాట్లాడవచ్చు, కానీ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధిగా, తెలంగాణ ప్రజలకు ప్రతినిధిగా నిండు శాసనసభలో మీరే సహనం కోల్పోయి మీరే వాడరాని భాషను మాట్లాడితే మీరు ఒక ఎగ్జాంపుల్ను సెట్ చేసినట్టుగా భావించవలసి వస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. వారి పట్ల రాష్ట్ర ప్రజలకు గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని కాపాడుకునే విధంగానే ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారిని, మంత్రులందరినీ కూడా, శాసనసభ్యుల అందరినీ కూడా ఆ విధంగా మాట్లాడడం అనేది సరికాదని వారే చెప్పారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడొద్దు అంటున్నారు. సరే, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అధ్యక్ష, 10 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రిగా చేసిన అధ్యక్ష, వారి భాష వారి గురించి చెప్పాలా? వారు మాట్లాడిన దానికి అది సరికాదు అని చెప్పే రీతిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది అధ్యక్ష.